ఆంధ్రగళం న్యూస్కి స్వాగతం. గుంటూరు తూర్పు కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డిఎస్సిపై లోకేష్ సవాల్కు స్పందించే దమ్ముందా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కి సవాల్ విసిరారు. మెగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేని జగన్ ప్రభుత్వం ప్రస్తుతం డిఎస్సిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 13,000కు పైగా డిఎస్సి నియామకాలు పూర్తి చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేసిందన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డిఎస్సి అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ప్రజలు వైసీపీ నిజ స్వరూపాన్ని గుర్తించారని, ఆ పార్టీని రాజకీయంగా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగళం న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి. అస్సలాము అలైకుం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైకో పార్టీ, సైకో నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మెగా డిఎస్సిపై అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక్కసారి గమనిస్తే జరిగినటువంటి 16,347 నియామకాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా కోర్టుకు వెళ్ళినా కూడా ఎక్కడ స్టేలు కూడా రానటువంటి పరిస్థితులు. ఈరోజు తాను అధికారులు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జెన్జీ పేరుతో బ్లేడ్ బ్యాచ్లను, గుట్కా బ్యాచ్లను, మాఫియాలను తీసుకొని మెగా డిఎస్సి మీద అవాకులు చవాకులు పెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. సవాలు చేస్తే సమాధానం చెప్పడానికి ఎవరు రారు, ప్రశ్నలు అడిగితే సమాధానం ఉండదు. దుష్ప్రచారం ఫేక్ మీడియా ద్వారా ప్రతిరోజు జరుగుతూ ఉంది. నియామకాలు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులుగా పిల్లలను చదివించుకొని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పాఠశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మెగా డిఎస్సి పేరుతో దగా మాటలు మానివేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే ఒక అబద్ధం. చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి వెంటనే సంతకాలు చేసుకునేటువంటి ప్రయత్నం కానీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల ఇసుక మాఫియా పేరుతోనో, వైన్ మాఫియా పేరుతోనో ఏ విధంగా ప్రజలను దోచుకున్నారో ఒక్కసారి గమనించాలి. వాలంటీర్ల పేరుతో నియామకాలు చేపట్టి అది కూడా తన పార్టీకి సంబంధించినటువంటి సైకోల్ను నియమించుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఈరోజు కొత్త ఏం కాదు. మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 148 రోజుల్లో మీ ప్రభుత్వంకి చేతకానటువంటి డిఎస్సిని కండక్ట్ చేసి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వానిది. ఈరోజు డిఎస్సి అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే డిఎస్సి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నిర్మించి దాదాపు ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో 80% మంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియమించినటువంటి పరిస్థితులు. ఈరోజు మీ చరిత్ర ఏంటో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి నియామకాల మీద, జరిగినటువంటి ఇంటర్వ్యూల మీద మీరు ఎందుకు నోరు విప్పలేదు ఆనాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని ఆసరా చేసుకొని జెన్జీ పేరుతో
ప్రజల్లో ఏదో మెప్పు పొందేటువంటి ప్రయత్నం. ఈరోజు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు సవాల్ విసురుతా ఉన్నాడు. ధైర్యం ఉంటే రండి, మీరైనా సమయం చెప్పండి, మేమైనా చెప్తాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీకున్నటువంటి సందేహాలను తీరుస్తామని చెప్పి మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఎవరు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పడానికి దానికి రాకపోవడం చాలా బాధాకరం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎటువంటి మీ అధికారంలో ఏం చేశారో ఒక్కసారి చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నిత్యం ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పెట్టుబడులు ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేయకుండా చేస్తూ ఉంటూ, రెండో విధంగా ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టి ప్రైవేటు ఉద్యోగాలు ఒకవైపు, ప్రభుత్వ నియామకాలు ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉద్యోగ భర్తీల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు అధికారులు ఉన్నప్పుడు కారుణ్య నియామకాలు సైతం అమ్ముకొని బజారున పడినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకు ధైర్యం లేదు. ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, ఈ దొడ్డిదారిన రాజకీయాలు చేయడం మానేయాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మెగా డిఎస్సి పేరుతో జరిగినటువంటి నియామకాల మీద కోర్టుకు వెళ్ళారు. మీ లాయర్లు సైతం న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మీ సైకో సైన్యాన్ని వాడుకొని ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి యువతి యువకులు మరొక డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే వారిని మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడి వారి జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోకే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటా ఉన్నాం, ప్రజల కోసం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తా ఉన్నాం. అది మెగా డిఎస్సి కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అలాగే సామాజిక పెన్షన్లు కానివ్వండి. మీకులాగా అబద్ధపు మాటలతో ప్రచార పిచ్చితో మీరు వాడేటువంటి గుడ్ల మీద కూడా మీ ఫోటోలు ముద్రించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఎక్కడ రాజకీయాల ప్రమేయం లేకుండా ఒక పక్కన మెగా డిఎస్సి కండక్ట్ చేసిన, తల్లికి వందనం ఇచ్చిన, ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా ఈ ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఎటువంటి సైకో పార్టీ అంటే ఒక పక్కన డ్రగ్ మాఫియా, ఒక పక్కన అపహరణలు, ఈ విధమైనటువంటి నాయకుల్ని పెట్టుకొని ఈ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు మన గుంటూరులో మాజీ శాసనసభ్యులు ముస్తఫా గారు ఎవరో ఒకతను డబ్బులు ఇవ్వాలనేటువంటి నెపంతో చట్టం మీద భయం భక్తి లేకుండా, చట్టం పట్ల అవగాహన లేకుండా, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మదమెక్కి పనిచేశారో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయినాయి, చట్టం పకడ్బందీగా పనిచేస్తున్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఈరోజు రౌడీల్లాగా ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని చెప్పి లారీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. గతంలో అనేక పర్యాయాలు ఎవరైతే ఈరోజు ఈ అపహరణ కేసులో ఉన్నారో అలాగే వాళ్ళు డ్రగ్స్ మాఫియాగా, అలాగే వాళ్ళు చేసినటువంటి అనేక విన్యాసాల మీద ఈరోజు గుంటూరు నగర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు చేసేటువంటి వాళ్లే నాయకులు, ప్రజలను మభ్యపెట్టి దోచుకునేటువంటి వాళ్లే నాయకులు, ప్రజా సొమ్ముని అపహరించేటువంటి వాళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యంలో నాయకులుగా ముందుకు సాగుతా ఉన్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వాళ్లే విద్యార్థి నాయకులు,
పార్టీలో ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడి చేసినటువంటి వాళ్ళే మంత్రులు అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అరాచకాలు, ఇటువంటి అపహరణలు, ఇటువంటి లోపరుచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సైకో పార్టీని ప్రజలు అంతమొందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఆ పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త వరకు కూడా అసలు చట్టం ఏ విధంగా ఉంటుంది, చట్టంలో ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఒక పక్కన ఫేక్ ప్రచారాలు చేస్తారు, జరగనటువంటి దాన్ని జరిగినట్టు చెప్తారు, వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం. నేను అడుగుతా ఉన్నా, నిజంగా చట్టం మీద మీకు గౌరవం ఉంటే మీకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, వ్యాపార లావాదేవీల్లో డబ్బులు ఇవ్వాలి, మీరు ఎందుకు కోర్టుకో పోలీసులకో ఆశ్రయించలేదు? మీరు చట్టం మీ చేతిలో ఉందా? ఇది ఎక్కడి పరిస్థితులని నేను అడుగుతా ఉన్నా. గతంలో వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఒక చిన్న చిన్న నెపంతో ప్రజల్ని కొట్టడం, ఇంట్లో పనిచేసేటువంటి ఆ మహిళను కూడా కొట్టి రోడ్డుని ఈడ్చినటువంటి పరిస్థితులు కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని కూడా ఎక్కడ వదిలిపెట్టడం, ప్రతి ఒక్కడి మీద కూడా చట్టరీత్యా వాళ్ళకి యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి చౌకబారి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళ మీద ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ చట్టం మీద ఆయన గౌరవం ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకులు చట్టబద్ధంగా ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎక్కడ కూడా చట్టబద్ధంగానే శిక్షించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అక్రమ కేసులు పెడుతున్నారు అంటే, మనిషి చనిపోయిన తర్వాత చనిపోయాడు, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయాడు, దాన్ని ఈ విధంగా లైసెన్స్ లేనటువంటి వ్యక్తి బండి నడుపుతూ ఉంటే ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రెస్ని కానీ లేకపోతే మీడియాని కానీ తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేశారో ఒక్కసారి అప్పలరాజు గారు చెప్పాలా. అదే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్త బండి కింద చనిపోతే గుంటూరు ప్రాంతంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి చీప్ క్వాలిటీ పాలిటిక్స్ ప్లే చేసేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, అది కింద స్థాయి నాయకులు కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ కూడా అంత చీప్ మెంటాలిటీ. అందులో భాగం అంబటి రాంబాబు.